బాగుంటది? ఎవరైనా పర్వాలేదండి. గవర్నమెంట్ స్టేట్ ని డెవలప్ చేస్తే చాలు. గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది మేడం కూటమి ప్రభుత్వం? బానే ఉంది. మళ్ళీ కూడా చాలా మంది మళ్ళీ చంద్రబాబు రావాలనుకుంటున్నారు. మీ ఒపీనియన్ అంటే ఎవరు వచ్చినా డెవలప్మెంట్ అనేది కావాలంటే స్టేట్ కి. అయితే ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఉంది. గూగుల్ డేటా సెంటర్, రోడ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ అయితే బాగుంది. మళ్ళీ 2029 మళ్ళీ చంద్రబాబు వస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. ఏం చేస్తుంది? మేనిఫెస్టో చేస్తుంది. ఏ ఉంటాయి హామీలు? ఏ సంవత్సరం టైం ఉంది కదా, చూడాలి. చూసి ఏం చేస్తే చూడాలి. 2029 మళ్ళీ చంద్రబాబు వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ అతనే రావాలి. అన్న 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న. ఎందుకు అన్న జగనే రావాలి? జగన్ వస్తే అన్ని పథకాలు వస్తాయని, అందువల్ల మళ్ళీ జగనే రావాలి. జగన్ రావాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గానీ డెవలప్మెంట్ గానీ ఎలా ఉన్నాయి? కొన్ని దగ్గర అంతే, కొన్ని దగ్గర అందట్లేదు. అందువల్ల మళ్ళీ అందుకే చంద్రబాబు నాయుడు రాకూడదు అనుకుంటున్నాం. జగన్ రావాలి. అన్న 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ కూటమి ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకన్నా అందరూ చంద్రబాబు నాయుడే రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి బాగా వేస్తాంటారు కదా, అభివృద్ధి బాగుంది. కొంచెం కంపెనీలు వస్తాయి అన్న, ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చాయి. వస్తాయి. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటది. ఉంది. ఇంకెవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అందరూ చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నారు? చేసే పనులు ఎలా ఉంటాయి మరి? చేసే పనులు అన్ని క్లియర్ గా ఉంటది, నీట్ గా ఉంటది. వస్తాయి ఉద్యోగాలు అన్ని వస్తాయి. మళ్ళీ 2020 జరుగుతాయి అంతే, పని జరుగుతాయి అందరికి కూటమి ప్రభుత్వంలో అంతే. మళ్ళీ 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్? బానే ఉంటది, బాగుంటది. హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా ఉంటుందో ఇలా ఉంటది. ఇంకా థ్యాంక్ యూ. సరే, వస్తే బాగుంటది అనుకో. జగన్ వస్తే బాగుంటది. ఎందుకు జగన్ రావాలనుకో? మళ్ళీ అభివృద్ధి అవుతుంది అంతే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం ఎలా పనితీరు ఎట్లా? ప్రెసెంట్ వాళ్ళ మీద వాళ్ళు సెటిల్ వేసుకోవడానికి టైం అయిపోతుంది తప్పించి, కానీ డెవలప్మెంట్ అయితే ఎట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు షూర్ గా. పర్లేదు. 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటది అనుకో? ఇది చంద్రబాబు అయితే బాగుంటుంది. సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలని అందరూ అనుకుంటారు? అది పేదలుగా చూస్తున్నాడు. జగన్ అంటే లేని పని లోన్లు పెడుతున్నాడు అంతే. సార్ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో అప్పుడు ఎలా ఉంటుంది ఏం చెప్పాలండి, రేపు జగన్ మనం చెప్పాలి, అప్పుడెప్పుడో జరుగుతుంది. సార్ కానీ మళ్ళీ చంద్రబాబు రావాలనుకో? చంద్రబాబు అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. 2029లోని సీఎం గా ఎవరు వస్తారనుకో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంత పర్ఫెక్ట్ చేయట్లేదు, అందుకని చెప్పేసి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, అభివృద్ధి, కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు కదా, దాన్ని ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? అభివృద్ధి చూపిస్తే బాగుంటుంది, అభివృద్ధి లేకపోతే మరి ఎవరైనా మార్పు కోరుకుంటారు కదా. ప్రజెంట్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ప్రజెంట్ కొంతవరకు అయితే బాగుంది. 2029లోని ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధిని బట్టి చూసుకుంటారు ప్రజలు ఎవరైనా కూడా. అది మీ ఒపీనియన్? మా ఒపీనియన్ మాత్రం అభివృద్ధిని బట్టి చూస్తారు. ప్రజెంట్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే కొంతవరకు బాగుంది. థ్యాంక్ యూ. 2029లోని మళ్ళీ సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడే అంటున్నారు అందరూ? మాకు 6,000 చేశారు కదా, అందుకని. ఎలా ఉంది చంద్రబాబు వచ్చిన తర్వాత? బస్ ఫ్రీ కట్టడం కానీ ఇవన్నీ అంతా బాగుంది. మళ్ళీ అతనికే వేస్తా ఓటు? ఎందుకు జగన్? ఆయన చేసిన పనులు అందరికి జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి ఆయన వస్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన పనితీరు ఎట్లా ఉంది? అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. అది అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్క మనిషి మనకి ఆత్మసాక్షిగా ఏం చేశారు ఏంటి అనేది ముఖ్య అవసరం. అనంతిని మర్చిపోకూడదు దయచేసి. అది 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ గవర్నమెంట్ సూపర్ 6 అని ఇచ్చింది, కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ 1, 2 మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ 2 years కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే పర్ఫెక్ట్ గా అన్ని కూడా చేసుకున్నారు కాబట్టి జగన్ వస్తేనే కొంచెం బాగుంటుంది. బ్రో 2029లోని సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది? లోకేష్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు అందరూ లోకేష్ రావాలన్నా? లోకేష్ అంటే ఇప్పుడు ఐటీ ద్వారాగా మాకు ఉద్యోగాలుగా ఇస్తారు కదా, అందుకే అది అనుకోతుంది. మళ్ళీ 2029లోని కూటమి వస్తే ఎలా ఉండబోతుంది? కూటమి అంటే అంతే, ఎక్కువ మహిళలందరూ ఆళ్ళకే వేస్తారు.
మా 18 దాటిన జాబ్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళకే వేస్తారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది, గూగుల్ డేటా సెంటర్. వచ్చే అవకాశం ఉంటే 2-3 సంవత్సరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అతనే రావాలంట. మళ్ళీ అతను రావాలి. చంద్రబాబు నాయుడు వస్తారు. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు? అంటే పథకాలు అంటే మాకు ప్రెసెంట్ అయితే ఏం లేవు పథకాలు. అభివృద్ధి జరుగుతుంది. అంతే, వేస్ట్ గా ఏం ఖర్చు అవ్వకుండా అభివృద్ధి చెందుతుందని. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు అన్ని వస్తాయి. అంటే మాకు చిన్నపిల్లలు ఇంకా మాకేం తెలియదు, అతను వస్తే డెవలప్మెంట్ అవుతుందేమో అనేసి. మళ్ళీ చంద్రబాబు రావాలనుకుంటున్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మరి ఎందుకు అందరూ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? చెప్పింది చేస్తున్నాడు. పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఇప్పుడు వరకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి కదా సార్. అమౌంట్ కూడా వేసారు 60,000 రీసెంట్ గానే 2 times వేసారు. అలాగే చెప్పింది అన్ని చేస్తున్నారు కాబట్టి. మరి ముఖ్యంగా మహిళలకు ఎలా ఉంది మేడం ఈ గవర్నమెంట్? బస్సు ఉచితంగా పెట్టారు. ముందు ఫస్ట్ తల్లికి వందనాలు ఫస్ట్ రష్ గా ఉన్నా ఇబ్బంది పడినా ఇప్పుడు కొంచెం కొంచెం అలాగా సెట్ అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్? ఒకసారి చూసారు కదా సార్, చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది అని పూర్తి నమ్మకం అయితే ఏర్పడింది. నమ్మకం అయితే ఏర్పడింది. ఓకే సార్.